నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 9వ భాగము. రచన గొత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. ఏ బాధరాబందీ లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. ఈ కోరికలు తీరితే చాలు. జన్మ ధన్యం. మెయిల్స్ చెక్ చేసుకున్నాడు. రిజెక్ట్ మెయిల్స్. పొద్దున్నే ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే నువ్వు ఇంకేం బాగుపడతావు అన్నాడు అవధాని స్కూటర్ బయటకు తీస్తూ. ఇక కథలోకి వెళితే, ఒరేయ్ ఓసారి వచ్చి బండి కిక్కు కొట్టేళ్ళు అవధాని పిలుపుకి బయటికి వచ్చాడు. కొత్త బండి కొనుక్కోవచ్చుగా నాన్న అన్నాడు కిక్కు కొడుతూ. నీకు ఉద్యోగం వస్తే అలాగే కొంటాను నాన్న అనేసి వెళ్ళిపోయాడు అవధాని. అన్నిటికీ నా ఉద్యోగం తొలింకా, అదే ఉంటే ఇదెందుకని ఇంట్లోకి రాబోతుంటే దూరంగా కొందరు యువకులు కనిపించారు. చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు ఏరి ఒకచోట పోగు పెట్టి సంచుల్లోకి ఎత్తుతూ పాడుతున్నారు. ధరణమ్మ 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 దివ్యదాతవంటే నీవమ్మ, నిన్ను నమ్ముకున్న నరుల పాలిట నిత్య కల్పవల్లి నీవమ్మ, నీ కడుపున దాచిన ప్రేమను తోడి బిడ్డలకిచ్చి దీవిస్తావు, చల్లని నీ దయని కొల్లగా దోచుకుని మలినాలు పూస్తుంటే మారాడవేవమ్మ మౌనాలు వీడమ్మ. కోరస్గా పాడుతుంటే అన్వేష్ ఒళ్ళు పులకరించింది. ఏకాగ్రతగా చెత్త ఎత్తే కార్యక్రమంలో మునిగిపోయారు. మిత్రమా, మీరు ఓ చెయ్యి వేస్తారా అన్నాడొకతను. అతని మొహంలోని ప్రశాంతత ఆకట్టుకునేలా ఉంది. చక్కగా పాడుతున్నారు. ఇక్కడంతా శుభ్రం చేస్తున్నారు. ఎవరు మీరంతా అడిగాడు అన్వేష్. నా పేరు ఆదిత్య. మీ పేరు? అన్వేష్. మీరు ఇంకేం సేవా కార్యక్రమాలు చేస్తుంటారు? పాపా హోంలో చిన్నపిల్లలకు కావలసిన భోజనం, మందులు వగైరా, రైల్వే స్టేషన్ బస్టాండ్ల దగ్గర భోజన వితరణ, అనాథలైన వృద్ధుల కేంద్రంలో బట్టల పంపిణీ, ఇలా ఏవో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాం. వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. సమాజంలో పేదలు ఎంతమందో దాతలు అంతమంది ఉన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చేవాళ్ళున్నారు. వాళ్ళ సౌజన్యంతో ఇదంతా నడుస్తుంది. ఆదిత్యతో మాట్లాడుతూ తను ఒక చెయ్యి వేశాడు. కొద్దిసేపట్లోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించింది. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నేను వైజాగ్లో ఉంటాను. విప్రోలో పనిచేస్తాను. శని ఆదివారాల్లో కాకినాడ వస్తుంటాము. స్వయం తృప్తి కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేస్తుంటాం చెప్పాడు ఆదిత్య. ఈరోజు నాకు సుదినం. మీలాంటి మంచి మనిషి పరిచయ భాగ్యం కలిగింది. చాలా సంతోషం. మనం తరచూ కలుస్తూ ఉందాం అని చెప్పి లోపలికి వచ్చాడు అన్వేష్. ఇందాక మెయిల్స్ చూసినట్టున్నావు. ఏదైనా ఉద్యోగానికి రిప్లై వచ్చిందా అని అడిగింది వైదేహి. లేదు, కొన్ని జీవితాలంతే. అలా నిరాశ పడుకురా. ప్రతి వాళ్ళకి ఓ టైం వస్తుంది. అప్పుడు మన దగ్గరకు అవే నడిచి వస్తాయని నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు కదా. హహహా, ఆ చెప్పిన మన నాన్నే నాకు ఏ పని లేదని దెప్పుతున్నాడు చూసావుగా. పోన్లే వదిలే. మన చిన్నప్పుడు వేసవికాలం మామిడి పళ్ళ బుట్ట పట్టుకుని మన ఇంటికి వచ్చే కౌలు రైతు సోమేశం గుర్తున్నాడా? అవును, బోలెడు మామిడి పళ్ళతో పాటు ముంజులు తెచ్చేవాడు. అతని సరదా మాటలు బాగుండేవి. మనల్ని ఆడిస్తూ నవ్వించేవాడు. చాలా పాజిటివ్ మనిషి. ఇప్పుడు అతను అమెరికా వెళ్ళాట, కొడుకు దగ్గరికి. పోనీలే, అప్పుడు కష్టపడ్డాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు. ఫోన్ మోగింది. వైదేహి ఎత్తింది. అవునా, సూపర్. ఎప్పుడు? రేపేనా? వెరీ హ్యాపీ పిన్ని. మోస్ట్ వెల్కమ్. అమ్మతో చెప్తాను. షూర్. ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఎవరు ఫోన్లో అడిగాడు అన్వేష్. రేపు పొద్దున్న ట్రైన్కి అఖిల పిన్ని, మాధురి, రవి వస్తున్నారు. అమ్మతో చెప్పమని పిన్ని ఫోన్ చేసింది. అప్పుడే హాల్లోకి వచ్చింది తల్లి సౌభాగ్య. ఇంకేం, నలుగురు కోతులు కలిసి ఇల్లు కిష్కిందకాండ చేస్తారన్నమాట. మాధురు, రవి మా నూరుకొచ్చి చాలా ఏళ్ళైంది. అందుకే వాళ్ళని కూడా తీసుకొస్తున్నట్టున్నారు. మీ గదుల్ని శుభ్రం చేసి పెట్టుకోండి. మీరు నీట్గా ఉండండి అంటూ హడావిడిగా వంటగది వైపు నడిచింది సౌభాగ్య. నా గది ఎప్పుడూ నీట్గానే ఉంటుంది. నేను మాధురి నా గదిలో హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. మురిసిపోతున్న చెల్లెల్ని చూస్తూ, తనకి అసలు గదే లేదు. ఆ మేడ మీద వాటర్ ట్యాంక్ పక్కన పడక నిద్ర. అంతలో అతని స్నేహితుడు శ్రవణ్ వచ్చాడు.
అతన్ని మేడమెట్ల మీద కూర్చోబెట్టి, చెప్పరా, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు అన్వేష్. నాకు ఉద్యోగం వచ్చిందిరా, నెలకి 30,000 జీతం. వావ్, ఎక్కడ్రా, ఏ కంపెనీ? హైదరాబాద్లో ఒక స్టార్టప్ కంపెనీలో వచ్చింది. నిన్ను రికమెండ్ చేస్తే తీసుకుంటారు. అవునా, అప్పుడే నీ రికమెండేషన్ ఫలిస్తుందా? తప్పకుండా. నేను ఉద్యోగంలో చేరి నెలయిందిగా. మొదటి జీతం అందుకున్నాను. మేనేజర్తో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడికి ఉద్యోగం అవసరమని చెప్పాను. నిన్ను తీసుకురమ్మన్నాడు. చాలా థ్యాంక్స్ రా. ఆత్మన్యూనత దశ నుంచి మరింతగా దిగజారిపోతున్నాను. సరైన సమయంలో మంచి వార్త చెప్పావు. అయితే ఇందులో ఒక్క చిక్కుంది. చిక్కా? ఏంటి? ఈ ఉద్యోగం రావాలంటే కంపెనీకి కొంత అమౌంట్ డిపాజిట్ కట్టాలి. అది కట్టేస్తే జాబ్ గ్యారంటీ. నువ్వు కట్టావా? ఎంత? 50,000 కట్టాను. 2 నెలల్లో తిరిగి సంపాదించుకోవచ్చు. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలా? నా దగ్గర లేవుగా అన్నాడు అన్వేష్ నిరాశగా. ఇప్పటికిప్పుడే ఇవ్వక్కర్లా. నీ ఉద్యోగం అక్కడే ఉంటుంది. నువ్వు డబ్బు కట్టాక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. డబ్బు కోసం ప్రయత్నించు. లేదంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు ఇప్పిస్తాను. ఈ అవకాశం మాత్రం వదులుకోకు అని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. నాన్నని డబ్బు అడిగితే చీరేస్తాడు. అప్పు చేయటం ఇష్టం లేదు. అసలు శ్రవణ్ తనకి ఈ మధ్య పరిచయం. కానీ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. పోనీ అప్పు తీసుకుని వ్యాపారం చేస్తే? ఆ మాటే చెల్లెళ్ళతో చెప్పాడు. వ్యాపారం చేయడం మనకి అంతగా తెలియదు. ఏం వ్యాపారం చేస్తావు? ఐస్ క్రీమ్ షాప్, స్వీట్స్, బజ్జీల బండి. తినుబండరాలైతే ఎవరూ కొనకపోతే వెంటనే పాడైపోతాయిగా. పోనీ సెల్ ఫోన్ విడిభాగాలు తెచ్చి అమ్మితే? ఇక్కడికి అంతమంది వచ్చి కొంటారా? మన ఊళ్ళో వ్యవసాయం ఎక్కువ. ఆ పనిముట్లు ఎక్కువగా కొంటారు. ఎరువులు, పురుగుల మందులు? బాబోయ్ వద్దురా. అవి కల్తీ అయి వస్తే మన చేతులారా మన రైతులకు మనమే నష్టం చేసినట్టు అవుతుంది. కంపోస్ట్ ఎరువు తయారీ ప్లాంట్ పెడితే? ప్లాంట్ కాదు కానీ మంచి సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు అందిస్తే చాలా మంచిది. ఊళ్ళో వాళ్ళ కిచెన్ వ్యర్థాలను సేకరించి పశు వ్యర్థాలను మట్టితో కలిపి తయారు చేసిన ఎరువు శ్రేష్టం. ఆ పని చెయ్యి. దానివల్ల మనకి రాబడి ఎంతుంటుందో. ఎంతున్నా ఇది మనకి సంతృప్తిని ఇస్తుంది. తిండి పెట్టే రైతుల భూయజ్ఞంలో మనము భాగస్వాములం కావటం మంచిదనిపిస్తుంది అంది. మొత్తానికి వ్యాపారం గురించి కొంత క్లారిటీ వచ్చింది. నా ఫ్రెండ్ ఇప్పిస్తానన్న ఉద్యోగం గురించి కూడా ఆలోచిద్దాం అన్నాడు అన్వేష్. మర్నాడు పొద్దున్నే అన్వేష్ పిన్ని అఖిల, వాళ్ళ పిల్లలు మాధురి, రవి వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. పాలు మరో 2 లీటర్లు తీసుకురా అని చెప్పింది తల్లి. అన్వేష్ గిన్నె పట్టుకుని బయలుదేరుతుంటే రవి కూడా వస్తానన్నాడు. ఇద్దరు వీధిలోకి వెళ్లారు. రవి అన్వేష్ కన్నా 6 నెలలు చిన్న. చిన్నప్పుడు ఇద్దరు కమల పిల్లల్లా ఉండేవాళ్ళు. ఈ ఊరు బావుంటుంది. పచ్చని చెట్లు, చక్కటి గాలి, తోటలు, గుడి, చెరు. ఓ, సూపర్ వ్యూ కదా అన్నాడు రవి. అవును, ప్రతి పల్లెటూరు చూడటానికి అందంగానే ఉంటుంది. కానీ ఉండటానికి కాస్త కష్టంగా ఉంటుంది. సదుపాయాల్లో రాజీ పడాలి. స్వచ్ఛమైన గాలి విషయంలో మాత్రం పోటీ లేదు అన్నాడు అన్వేష్. రవి ఆఫీస్ కొలీగ్స్ కాల్ చేశారు. కొద్దిసేపు మాట్లాడి పెట్టేశాడు. నీ లైఫ్ హ్యాపీ బ్రదర్. మంచి ఉద్యోగం, స్నేహితులు. నన్ను చూడు, వైకుంఠపల్లి మొదటి గల్లోనే ఉన్నాను. అన్వేష్ తన మనసులో మాట అనకుండా ఉండలేకపోయాడు. ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ పోతే ఏది గొప్పో చెప్పలేం. నువ్వన్నట్టు నాకు ఉద్యోగం ఉంది. కానీ నీకున్న తండ్రి నాకు లేడు. అది పోడ్చలేని లోటు. నేను నిన్ను చూసి ఈర్ష్యపడతాను. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంటి బాధ్యతలు మోశాను. ఆ అమ్మ చెల్లెలు వీళ్ళిద్దరికీ ఏమవుతుందో అనే భయం. నా బాల్యాన్ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంటి బాధ్యతలతో పాటు అమ్మ దుఃఖాన్ని పంచుకున్నాను. నువ్వు మమ్మల్ని ఇప్పుడు చూస్తే ఏదో సాధించినట్టు కనబడుతుంది నీకు. కానీ దాని వెనుకున్న మా ఆవేదన, కష్టం నీకు తెలియవు. మీరు చిన్నప్పుడంతా చీకు చింత లేకుండా ఆడుకునేవారు. రాత్రికి అలసిపోయి హాయిగా నిద్రపోతుంటే మీ నాన్న వచ్చి మీకు దుప్పటి కప్పేవాడు. అది చూసి నా మనసు బరువెక్కేది. నాకు కూడా నాన్నుంటే అన్నీ ఆయనే చూసుకునేవారు కదా అనిపించేది. అప్పుడు నాకెంత బాధగా ఉండేదో. చెబుతున్న రవి గొంతు జీరబోయింది. సారీ రవి, నన్ను చూసి కూడా ఈర్ష్యపడేవాళ్ళున్నారని ఈరోజే తెలిసింది. ఈ జన్మకి ఈ ఆనందం చాలు అన్నాడు అన్వేష్ నవ్వుతూ.
రవి కూడా నవ్వాడు. సమయం చాలా గొప్పది. అది అనుకూలించేదాకా ప్రయత్నించాలి. ప్రతి వాళ్ళకి ఓ రోజు వస్తుంది. చీకటి వెనకాల వెలుగు ఉన్నట్టు ఎదురు చూసేందుకు సహనం కావాలి అన్నాడు రవి. థ్యాంక్స్ బ్రదర్. ఎప్పుడు నా చుట్టూ నెగిటివ్ మాటలే. ఇప్పుడు నువ్వు నాలో విశ్వాసం పెంచుతున్నావు. నా స్నేహితుడు ఏదో ఉద్యోగం ఉందని చెప్పాడు. దానికోసం ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్. ముందు ఒకదానిలో చేరితే నెక్స్ట్ స్టెప్ అర్థమవుతుంది అన్నాడు రవి. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. అక్క, ఉప్పాడికి దగ్గరలో రావణబ్రహ్మ గుడి ఉందట కదా. మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి గుడి అని పిలుస్తారట. ఆంధ్రప్రదేశ్లో రావణాసురుడికి పూజలు జరిపే ఏకైక గుడి అదేనట. మా కొలిక్ వాళ్ళు వెళ్ళొచ్చారు. చాలా బాగుంటుందట. కోరిన కోరికలు ఫలిస్తాయని చెప్పారు. మనం కూడా పిల్లల్ని తీసుకుని వెళదాం అంది ఉత్సాహంగా. అవునా? ఇన్నాళ్ళ నుంచి ఈ అగ్రహారంలో పడుండటం తప్ప చుట్టుపక్కల ఏమున్నాయో ఎప్పుడూ చూడలేదు. మీ బావగారు ఎక్కడికైనా కదిలితేనా ఎప్పుడు వంటింట్లో పడి వండి పెట్టడం తప్ప ఓ యాత్ర చేసిన పాపాన పోలేదు అంది సౌభాగ్య. ఎవరి ప్రెస్టేషన్ వాళ్ళకుంటుంది. దాన్ని ఎప్పుడూ కానీ బయట పెట్టరు అనుకున్నాడు అన్వేష్. ఆ రాత్రి రవి, అన్వేష్ డాబా మీద తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. మీ నాన్నగారు అంత ట్రెడిషనల్ మనిషి. నీకు అన్వేష్ అని మోడ్రన్ పేరు ఎలా పెట్టారు? నిన్ను చిన్నప్పుడు బుజ్జి అను చిన్ని అను పిలిచేవారనుకుంటా. మా అమ్మ నిన్ను బాబు అంటుంది అన్నాడు రవి. హహా, ఆ పేరు నాన్న పెట్టలేదు, నేను పెట్టుకున్నాను. అసలు పేరు ఆదివిష్ణు. అది మా తాతయ్య పేరు. నేను అన్వేష్ అని మార్చుకున్నాను. నా జీవితం అన్వేషణతోనే గడిచిపోతుందని అప్పుడు తెలియక అలా పెట్టుకున్నాను. ఇప్పుడు నా పేరు ఒరేయ్ ఏరా. హహహ, మీ నాన్న అన్వేష్ తండ్రిని అని చెప్పుకునే రోజు వస్తుందిలే అన్నాడు రవి నవ్వుతూ. ఆహా, నీలో ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నీ చుట్టూ ఉండే వాళ్ళని ప్రశాంతంగా ఉంచుతావు. అది కూడా ఓ కళ తెలుసా అన్నాడు అన్వేష్. తెల్లవారి అందరూ గుడికి రవి కారులో బయలుదేరారు. పొద్దున వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చే ప్రయాణానికి ఇంత సరంజామానా? రవి ఆశ్చర్యంగా అడిగాడు. మన జీవిత ప్రయాణం కూడా కొద్దిసేపే అయినా బోలెడన్ని సర్దుబాట్లు చేయట్లా? అన్వేష్ మాటలకు ఆశ్చర్యంగా చూశారు అందరూ. ఇంత వేదాంతం ఎక్కడ నేర్చుకున్నావురా అంది సౌభాగ్య. అన్నయ్య ఏవో పుస్తకాలు చదువుతున్నాడు, అందులో ఇలాంటి వాక్యాలు కొల్లలు చెప్పింది వైదేహి. కారు వెళుతుంటే చల్లగాలి పొలంలో పడుచుల పాటలతో ఆహ్లాదంగా ఉంది. ఎన్నే ఎన్నెల్లో ఏరువాక సాగాలో ఎన్నెన్ని పున్నాలు ఎలుగయ్య బాణాలు వానల్లు కురవాల సన్నాలో సన్నాలు పంటల్లు పండాల సన్నాలో సన్నాలు కడుపు చల్లగుండా మా ఊరి ఎండికొండ రాములోరి నీడ సీతమ్మ వారి తోడ. కారులోకి తెరలుగా వినవస్తున్న పాట. పదాలను పట్టి వీళ్ళు కాసేపు పాడుకున్నారు. మట్టి పరిమళం, పైరగాలి, ప్రశాంత వాతావరణం వీటి గురించిన మాటల్లో పడ్డారు. ప్రకృతితో సహజీవన మాధుర్యం ఎందరికి తెలుస్తుంది? ఓస్, ఇంతేనా పిన్ని? మా ఊళ్ళో బోలెడు చెట్లున్నాయి. ఉంటే చాలదమ్మా, అవి ఉన్నాయని మనం గుర్తిస్తూ మసులుకోవాలి. అంటే అమ్మ వంట చేసి పెడితే తినటం వేరు, తింటూ అమ్మ చేతి వంటను గుర్తించి మెచ్చుకుంటూ తినటం వేరు. నీకు భలే ఉదాహరణలు దొరుకుతాయి పిన్ని. కారు సడన్ బ్రేక్ పడింది. గుడి వచ్చిందా? కాదు, ఎవరో అడ్డొచ్చారు. ఎవరా అని అద్దాలు దింపి చూస్తే అన్వేష్ స్నేహితుడు శ్రవణ్. అన్వేష్, ఎక్కడికి వెళుతున్నావు? ఆ ఉద్యోగం గురించి చెప్పానుగా నీకు. వాళ్ళు నిన్ను తీసుకురమ్మన్నారు అన్నాడు. రవి, అన్వేష్ కారు దిగారు. రవిని ఫ్రెండ్కి పరిచయం చేశాడు అన్వేష్. నీకు 50,000 తేవడం కష్టమని నాకు తెలుసు. ఒక చిన్న పని చేస్తే డబ్బొచ్చే మార్గం చెబుతాను. నాతో వస్తావా అన్నాడు శ్రవణ్. ఇప్పుడు గుడికి వెళుతున్నాం, రేపొచ్చి మాట్లాడతాను చెప్పాడు అన్వేష్. గుడికి చేరుకున్నారు. లోపలికి ప్రవేశించగానే తెల్లటి పెద్ద నంది విగ్రహం దర్శనమిచ్చింది. ఆ తర్వాత శివలింగం, బుద్ధుడు, అష్టలక్ష్ముల గుళ్ళు, విష్ణావతారాలు. అర్చకులు అక్కడి స్థల పురాణం చెప్పారు. భారతదేశం, శ్రీలంకలో రావణుడిని పూజించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. కాకినాడలో రావణుడు స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా భావిస్తున్న భారీ శివలింగం ఇది. అక్కడ మత్స్యకారులు శివలింగాన్ని, రావణుడిని పూజిస్తారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రావణ దేవాలయం ఒకటి ఉండగా
రాజస్థాన్లోని ఆల్వార్లో జైన దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం దసరా నాడు రావణుడి కోసం శ్రాద్ధ కర్మలు చేస్తారు. వారు పూజానంతరం పిండిదాన్ని సమర్పించి స్నానం చేస్తారు. అక్కడి పూజారి చెప్పిన స్థల పురాణం, గుడి విశేషాలు విని కాసేపు కూర్చుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. కారులో ఉండగా ఆదిత్య ఫోన్ చేశాడు. జై జగతి. హలో అన్వేష్ గారు, పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా టీం ఒక కల్చరల్ ప్రోగ్రాం చేస్తున్నాం. మీరు మాతో జాయిన్ అవుతారా అని అడిగాడు. ఓ గ్రేట్ ఆదిత్య గారు, మీరు చేస్తున్న స్వచ్ఛత శుద్ధత కార్యక్రమానికి నా సహకారం ఎప్పుడు ఉంటుంది. రేపు కలుద్దాం. నైస్ టు హియర్. జై జగతి. జై జగతి అని ఫోన్ పెట్టేశాడు అన్వేష్. ఎవరు ఫోన్లో అడిగాడు రవి. ఆదిత్య గురించి చెప్పాడు. సూపర్. ప్రకృతిని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా పెరగాలి. అలా మాట్లాడుకుంటూ కారులో తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రయింది. అలసిపోయి పడుకున్న అందరికీ ఆ రాత్రి నిద్రలోకి జారిపోయారు. అన్వేష్ మాత్రం కళ్ళు తెరుచుకుని ఆలోచిస్తున్నాడు. ఇంకా పడుకోలేదా అడిగాడు రవి. పడుకుంటాను. రేపు శ్రవణ్ రమ్మని పిలిచాను. ఆదిత్య కూడా రమ్మన్నాడు. వెళ్ళాలి చెప్పాడు అన్వేష్ ఆవలిస్తూ. ఊహకైనా అందని విషయం జరగబోతుందని అతనికి తెలియదు. మర్నాడు అఖిల, రవి వాళ్ళు వెళ్ళిపోయారు. అన్వేష్ శ్రవణ్ దగ్గరకు బయలుదేరాడు. ఇంతలో గీత దగ్గర నుంచి ఫోన్. చిన్నబావా, ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను గీత, ఉద్యోగం లేనివాణ్ణి, పైసా ఆదాయం లేనివాణ్ణి, ఆ అన్వేషణలోనే ఉన్నాను. బాధపడకు బావా, కాలం కలిసొస్తుందిరే. మా ప్రిన్సిపల్ గారి కొడుకు ఆఫీసులో ఏవో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయట. నీ గురించి చెప్పాను. వాళ్ళు నిన్ను ఒకసారి రమ్మని చెప్పారు. రేపు ఇక్కడికి రా బావా, ఆయనతో మాట్లాడిస్తాను అంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ గీత. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళుతున్నాను. రేపు మధ్యాహ్నం బయలుదేరి వస్తాను. ఈలోగా వాళ్ళతో మాట్లాడు. నేను వస్తానని చెప్పు గీత. మళ్ళీ ఆ ఉద్యోగం ఎవరికైనా ఇచ్చేస్తారేమో. కాస్త నువ్వే చూసుకో అన్నాడు. లేదులే బావా, నువ్వు ధైర్యంగా రా. ఈలోగా వాళ్ళతో మాట్లాడి ఉంచుతాను అంది గీత. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మంచి కాలం మొదలైనట్టుంది. ఎక్కడో ఆశ మిలుకుమంది. చిన్నగా హమ్ చేస్తూ ఉత్సాహంగా బయటకు వచ్చాడు. ఒక వ్యాన్ వేగంగా వచ్చి అంతకన్నా అతన్ని అందులో ఎక్కించుకుని వెళ్ళిపోయింది. రాధా, మా బావ రాత్రైనా ఇంటికి రాలేదట. మా మామయ్య ఫోన్ చేశాడు. నాకెందుకో భయంగా ఉంది అంది గీత దిగులుగా. అయ్యో అవునా, ఇక్కడికే బయలుదేరాడేమో. ఓసారి ఫోన్ చెయ్యి అంది రాధ. ఇప్పటికి చాలాసార్లు చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ నో ఆన్సర్ అని వస్తుంది. సైలెంట్లో ఉందేమో. ఒక్కసారన్నా ఫోన్ చూసుకోకుండా ఉంటాడా? మీ డాడీకి చెబుదామని వచ్చాను. డాడీ స్టేషన్కి వెళ్ళారు. ఇంకో గంటలో వస్తారు. రాధా, ఇద్దరు స్టేషన్కి వెళ్ళి నాన్నగారితో చెప్పండి. ఇలాంటి విషయాల్లో ప్రతి గంట అమూల్యమే. పాపం గీత చాలా కంగారు పడుతుంది కదా. త్వరగా వెళ్ళండి అంది సుభద్ర. సరేనమ్మా, వెళ్ళి త్వరగా వచ్చేస్తాం అని బయటికి వచ్చేసరికి వనమాలి ఫోన్ చేశాడు. స్నేహితురాళ్ళిద్దరూ ఎక్కడ పత్తాలేరు? ఏమైపోయారు? ఏదన్నా సినిమాకి చెక్కేశారా అన్నాడు. అదేం లేదు అంది రాధ పొడిపొడిగా. ఎక్కడున్నారు అన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళుతున్నాం. మా డాడీని కలవటానికి. మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది రాధ. రాధ, గీత ఆటోలో పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇలా వచ్చారేంటి అని అడిగాడు రాధ తండ్రి ఆశ్చర్యపోతూ. డాడీ, వీళ్ళ బావ నిన్నటి నుంచి కనిపించట్లేదట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో ఆన్సర్. ఏమైందో అని గీత కంగారు పడుతుంది. అయ్యో అవునా, అయితే వాళ్ళుండే గ్రామానికి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. వాళ్ళ డాడీకి ఇలాంటివి ఏం తెలియవు. మీరు ఆయనతో మాట్లాడండి. అక్కడి పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేసి చెప్పండి. అలాగే. వాళ్ళ డాడీ నెంబర్ ఉందా? ఉందంకుల్, ఇదే నెంబర్ అని ఇచ్చింది గీత. నువ్వు చేసి మాట్లాడి నాకివ్వు. ఓకే అంకుల్ అని అవధానికి ఫోన్ చేసింది గీత. హలో అంకుల్, నేను గీతని. అన్వేష్ బావ ఇంటికొచ్చాడా? అమ్మ గీత, మీ బావ ఏమైపోయాడనమ్మా. ఇంతవరకు వాడి జాడలేదు. ఉద్యోగం లేదని తిట్టినందుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడేమో. ఏ అఘాయిత్యం చేసుకున్నాడో ఏమో. కొడుకు బాగు చూడాలని తప్పించే తండ్రినమ్మా నేను. అంతే తప్ప వాడి మీద నాకేమన్నా ద్వేషమా చెప్పు తల్లి అంటూ కన్నీరు మున్నీరయ్యారు అవధాని. లేదు మావయ్య, తనని మీరెంత ప్రేమిస్తారో బావకి తెలుసు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదు బావా.
రవిబావ చెప్పిన దాని ప్రకారం ఉద్యోగం వెతుక్కోవటానికి వెళ్ళుంటాడు. మీరేం కంగారు పడకండి. ఇక్కడి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మీతో మాట్లాడతారు అని చెప్పి రామ్మోహన్కి ఫోన్ ఇచ్చింది. హలో, అవధాని గారేనా? నమస్తే ఇన్స్పెక్టర్ గారు. మీది కొప్పాక అగ్రహారం కదా? మీరు కాకినాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నేను అక్కడికి ఫోన్ చేసి చెప్తాను. ఆలస్యం చేయొద్దు. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతాను. చాలా ధన్యవాదాలు సార్. ఓకే, మీ అబ్బాయి తిరిగొస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. వాడొస్తే అంతే చాలయ్యా. మీ సహాయానికి థ్యాంక్స్. ఉంటానండి అని ఫోన్ పెట్టేసి కొందరు గ్రామస్తులని వెంట తీసుకుని కాకినాడ పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. మధ్యాహ్నం 3:30 గంటలు. లంచ్ టైం అవుతుంది. ఇంటికెళ్ళండి, నేను ఫోన్ చేసి వస్తాను అన్నాడు రామ్మోహన్. మేం కూడా ఇక్కడే ఉంటాం అంకుల్. మీరు ఫోన్ చేయండి ప్లీజ్ అంది గీత. రామ్మోహన్ ఫోన్ చేసి వాళ్ళకి విషయం చెప్పాడు. ఆ అబ్బాయి తండ్రి వచ్చి రిపోర్ట్ ఇచ్చాక మీ ఎంక్వైరీలో మా వంతు సహాయం అందిస్తామని చెప్పాడు.